श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్య శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం సాయిబాబా సూక్తులు అనేటువంటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. దీంట్లో మనం సూక్తి 42ది చదువుతున్నాం. భూమి విత్తులను ధరిస్తుంది, మేఘాలు వాటి మీద వర్షిస్తాయి. సూర్యుడు తన కిరణాలను ప్రసరింపజేసి వాటిని మొలిపిస్తాడు. అవి మొలిచాక భూమి, మేఘాలు, సూర్యుడు వాటి పని అవి చేసుకుపోతాయి. విత్తనాలు మొలిచినందుకు సంతోషించవు, మాడితే దుఃఖించవు. అలాగే నువ్వు చెలించకూడదు. ఇక దుఃఖం ఎక్కడిది? అదే ముక్తి. ఈ సూక్తిని మనం నిన్నంతా మనం దాని గురించి మాస్టర్ గారు రాసిన వివరణ చాలా చదువుకున్నాం. అది ఇంకా ఉంది మనం చదువుకోవాల్సింది. దీనికి ఏం చెప్పుకున్నాం అంటే భూమిలో మనం విత్తనాలు వేస్తాం, వాటి మీదేమో మేఘాలు వర్షిస్తాయి, అంటే వర్షం పడుతుంది. మేఘాలు వర్షాన్ని వర్షిస్తాయి అన్నమాట, పడతాయి. సూర్యుడేమో తన కిరణాలను ప్రసరింపజేస్తాడు. సూర్యకిరణాలు వస్తాయి కదా, వచ్చి పడినప్పుడు ఏమవుతుంది, ఆ భూమి మీద ఉన్న ఆ విత్తనాల మొలకలు ఉంటాయి కదా, మొలుస్తాయి. మొలిచి అప్పుడు ఏమవుతుంది, భూమి, మేఘాలు, సూర్యుడు ఇవేం చేస్తాయి, వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అంతే కదా, మొలిచాయి కదా అని అవేమీ సంబరపడ్డము ఉండదు. అవి ఏమైనా మాడిపోతే కనుక విత్తనాలు కొన్ని రావచ్చు, రాకపోవచ్చు, మాడిపోవచ్చు కదా. అలా అని అయ్యో నేను ఇంత చేశానే, ఇవి ఇట్లా అయిపోయాయి అనుకోవడం ఉండదు. దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతాయి. మళ్ళీ మామూలే, అవి వర్షిస్తూనే ఉంటాయి. మేఘాలు, సూర్యుడేమో సూర్యరశ్మి వస్తూనే ఉంటుంది. భూమి దాని పని చేసుకుంటూనే ఉంటుంది. మొలిచాయి కదా అని ఆనందపడ్డము, అవేమో మాడిపోతే దుఃఖపడ్డము అట్లా ఏమి ఉండదు. వాటి పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ప్రకృతికి దేనితోటి సంబంధం ఉండదు. ఎట్లా జరిగినా సరే దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతాయి అంతే. ఒక నిష్కామ కర్మ అంటారు చూడండి, అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అంటే మనం కూడా అలా ఉండాలని చెప్తున్నారు. ఎలా వాటి పని అవి ప్రకృతిలో ప్రతిదీ ఎట్లా చేసుకుంటూ వెళ్ళిపోతుందో మనం కూడా, అంటే ఫలితం గురించి ఆలోచన ఉండకూడదు. నిష్కామ కర్మగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. దానికి ఉదాహరణగా సూర్యుడు ఇవన్నీ చెప్పారు, భూమి, మేఘాలు, వీటిని ఉదాహరణగా చెప్పారనమాట. అలాగే నువ్వు కూడా చెల్లించుకో అని చెప్పారు. ఇక దుఃఖం ఎక్కడ ఉంటుంది? అలా ఉండడమే ముక్తి. ముక్తి అంటే వేరే ఏమీ కాదు, అదే ముక్తి అంటే. అదేదో మనం ఏదో ముక్తి అంటే ముక్తి మోక్షం అంటే ఏదో పోయాక వచ్చేవి అదేమీ కాదు. అదొక స్థితి, అదొక స్థితి అంతే. ముక్తి వచ్చేసింది, మోక్షం వచ్చేసింది అంటే ఏదో వాడు పోయాడు కాబట్టి వచ్చింది కాదండి. అదొక స్థితి. ముక్తి మోక్షాలు అది ముక్తి అంటే అదొక స్థితి అన్నమాట, ఏమీ అంటని స్థితి అది. ఇంకా అదే ముక్తి. వేరే ముక్తి అనేది ఇంకా అదేం కాదు. అది అన్నమాట ఇక్కడ చెప్తుంది. దీని గురించి చాలా మనం మాస్టర్ గారి వివరణ అంతా మనం రాసిన వివరణ చాలా అద్భుతంగా చెప్పారు. అదంతా మనం చదువుకున్నాం. ఇందులో ఇంకా ఉంది మాస్టర్ గారు చెప్పింది. ఇదంతా చదువుకుంటేనే మనకి సమగ్రమైన బోధ అందుతుంది. అప్పుడు మనకి అంటే ఆ వివరణ అంతా మనకి ఇంకా క్లియర్గా అవగాహనతోటి మనకు అందుతుంది. అందుకని మళ్ళీ ఒకసారి మనం అందులోకి వెళ్ళి మళ్ళీ చదువుకుంటున్నాం అనమాట, వెనక్కి వెళ్ళి మనం. ఇంకా ఏం చెప్పారు ఇందులో మనకి, బాగా యోచిస్తే కానీ వాస్తవం మనకు అర్థం కాదు. వాస్తవం ఏంటంటే మనం ఈ గ్రంథంలో మరొక చోట వివరించినట్లు నేను అంటే ఏమిటో, అసలు నేను అనేది ఏమిటో తెలియాలి మనకి. మరణం అంటే ఏమిటి, అసలు చనిపోవడం అంటే ఏమిటి, జీవనం అంటే ఏమిటో, అసలు జీవించడం అంటే ఏంటి. మనం ఏదో జీవించేస్తూ ఉంటాం కదా, మన ఇష్టం వచ్చినట్టు జీవించేస్తాం అంతే. అసలు ఏంటి పర్పస్, ఏంటి జీవించడం అనే దాని పర్పస్ ఏంటి,
ఏం ఆలోచించం. చూడండి, ఏదో పొద్దున్నే లేస్తాము, ఏదో తింటాము, ఉద్యోగానికి వెడతాం, లేకపోతే ఇంట్లో ఏదో ఉంటాము, బతుకుతూ ఉంటాము. పర్పస్ ఏంటి అసలు మనకి? ఏ పర్పస్తో వచ్చాం అసలు మనం? ఎప్పుడైనా మనం ఆలోచించుకున్నామా అసలు మన జీవితంలో పర్పస్ ఏంటి మనది? ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? డబ్బు సంపాదించుకోవడమా? ఫ్యామిలీని పోషించుకోవడమా? చివరి చచ్చిపోవడమా? అసలు ఎందుకు పుట్టాం? ఎప్పుడూ ఉండదు. చూడండి, అసలు మహాత్ముల జీవితాలకి మన జీవితాలకి ఎంత తేడా ఉంటుందో చూడండి. అసలు అంతవరకు వద్దు, పోని గాంధీ గారు పుట్టారు, మనము పుట్టాం, ఎంత తేడా ఉందండి. ఆలోచించండి. పోనీ మాస్టర్ గారు, బాబా, వీళ్ళు కూడా వద్దు, అసలు అంతవరకు కూడా పోనీ వద్దు. ఆలోచించండి. పోనీ అంతవరకు చూద్దాం, గాంధీ గారి వరకు చూద్దాం. చూసారా ఎంత తేడా ఉందో? ఆయనకు ఒక పర్పస్ వచ్చింది. చూసారా ఆయన జీవితానికి? మన జీవితాలు ఎట్లున్నాయి? మనం మన కోసమే, అంతే. తింటున్నాము, పడుకుంటున్నాము, లేస్తున్నాం, బతుకుతున్నాం, ఏదో చస్తున్నాం, అంతే మన జీవితం. చాలా అంటే ఒక్కోసారి తలుచుకుంటే సిగ్గుగా కూడా ఉంటుంది, అవునా? అది తెలియని అజ్ఞానమే సర్వదుఖాలకు మూలం. అదేంటో మనకు తెలియదు. చూసారా, అదే సర్వదుఖాలకి మూలం. అందుకే మనం ఏదైనా కష్టం వచ్చిందంటే ఏడుస్తాం, సుఖం వచ్చిందంటే అబ్బో అని పొంగిపోతూ ఉంటాం. అది వీడేదాకా మనకి ఎన్ని కోరికలు నెరవేరినా, అది వీడాలట. అది వీడేదాకా మనకి ఎన్ని కోరికలు నెరవేరినా, ఎన్ని కష్టాలు తొలగినా ఉన్నదానితో అసంతృప్తి, లేని దానికోసం తపన. మనకేమవుతుంది? అది వీడేదాకా మనకి ఉన్నదానితో ఎప్పుడు అసంతృప్తి ఉంటుంది. ఎంత ఉన్నా సరే మనకు అసంతృప్తి. ఎందుకంటే ఏదో మళ్ళీ వస్తుంది, రాకుండా ఎట్లా ఉంటుంది మనకి జీవితంలో? అసంతృప్తి. మళ్ళీ లేని దానికోసం తపన, ఏదో లేదు తపన అనబడు దుఃఖం మనకి తప్పదు. చూడండి, ఎప్పుడు హ్యాపీగా ఉండదు. చూడండి, మనకి ఎప్పుడైనా బాగున్నాం, ఆనందంగా ఉన్నాను, ఎప్పుడైనా ఉంటాం. ఎవరైనా ఏదైనా అడిగారు, ఏమంటే బాగున్నారా అంటే బాగున్నావు నన్ను మామూలుగా అంటాం, అంతే. కానీ లోపల ఏదో ఉంటుంది మనకి కదా. ఎవరైనా నిజంగా ఎప్పుడు బాగున్నా అన్నట్టుగా ఉండదు. కొన్ని బాగుండే రోజులు ఉంటాయి, బాగుండని రోజులు ఉంటాయి, అన్నీ ఉంటాయి మనకి జీవితంలో. అన్నీ ఉంటాయి, మిక్స్డ్గా ఉంటుంది మన లైఫ్. ఎప్పుడు బాగుండడం అనేది ఉండదు కదా, ఎప్పుడు బాగుండకపోవడం ఉండదు, మిక్స్డ్గా ఉంటుంది. ఉదాహరణకు, ఒక దంపతులకు బిడ్డలు లేకుంటే దుఃఖం. పెళ్ళై దంపతులు ఉన్నారు, బిడ్డలు లేరు, దుఃఖం, అంతే కదా. ఎలాగో వారికి సంతతి కలిగితే వారు పెరిగి పెద్ద అయ్యేదాకా అనుక్షణం ఆందోళనే. సరేగా పిల్లలు పుట్టారు, ఏదో మనలాగే పారాయణలు ఏవో చేశారు, పాపం పిల్లలు పుట్టారు, బాగానే ఉంది. పెరిగి పెద్ద అయ్యేదాకా అనుక్షణం ఆందోళనే. ఇప్పుడున్న పరిస్థితులు అట్లాగే ఉన్నాయి కదండి. వాడు పెరిగి పెద్ద అయ్యే వరకు ఆందోళనే. వీడిని ఏ స్కూల్లో చేర్చాలి, చేర్చాక వాడు చదవడు, ఏదో అంతే. అలా ఉంటుంది. వారు మనం చెప్పిన మాట వినకుంటే దుఃఖం. వాడు ఎటూ చెప్పిన మాట వినడు. ఎవరు వింటున్నారు చెప్పండి ఇప్పుడు? సో అది కూడా దుఃఖం మనకి. మనం చెప్పినట్లు తూచా తప్పక నడుచుకుంటే ఇంత నోట్లో నాలుక లేనివాడు ఈ ప్రపంచంలో ఎలా బతుకుతాడబ్బా అన్న చింత. సరే, మనం తూచా తప్పకుండా నడుచుకుంటున్నాడు అనుకోండి, ఎలా చెప్తే అలా, అయ్యి బాబా ఇంత అమాయకుడు, ఇప్పుడు సమాజం ఎలా ఉంది, పిల్లలందరూ ఎంత ఫాస్ట్గా ఉన్నారు, వీడు ఎలా బతుకుతాడు ఇంత అమాయకంగా ఉంటే, ఇంత నోట్లో నాలుక లేదు వీడికి అనిపిస్తుంది కదా. అప్పుడు అదో చింత. వాడికి చదువు రాకుంటే, వాడు చదువుకోలేదనుకోండి, అదో చింత. అందరికీ ర్యాంకులు వచ్చేస్తున్నాయి ఎంసెట్లోను వీటిల్లోను, ఈ సెట్టు ఆ సెట్టు ఇంకో సెట్టు, వీడికి రావట్లేదు, ఇదో చింత. వివాహం కాకుంటే, వాడు పెళ్ళి అవ్వలేదనుకోండి, అదో చింత. అయినా దంపతుల మధ్య సామరస్యం లేకుంటే చచ్చి చెడు ఏదో పెళ్ళి చేశారు, చేసిన తర్వాత ఇద్దరి మధ్య సామరస్యం లేదు, అదో చింత. వారికి బిడ్డలు లేకుంటే మళ్ళీ వాడికి పిల్లలు పట్టలేదు అనుకోండి, అదో చింత. ఉన్నా చెప్పిన మాట వినకుంటే మళ్ళీ వాడికి పిల్లలు పుట్టి వాడు చెప్పిన మాట వాళ్ళు వినరు, అదో చింత. ఇలా చింతాపూర్వకమైన దుఃఖ వలయమే
అవివేక జీవితం అంతా ఇలా చింతలు నడుస్తూనే ఉంటాయండి, ఎక్కడ ఆగదు. చూసారా ఎక్కడ ఆగింది, ఎక్కడ మొదలైంది? మన దగ్గర నుంచి మొదలైపోయింది. మనవాళ్ళు ముని మనవాళ్ళు అందరూ కొనసాగిపోతుంది మనం చచ్చే వరకు కదా. ఇదే అవివేక జీవితం. అంతా దుఃఖమయమే, అంతా దుఃఖమే. ఎన్ని కోరికలు తీరినా, కష్టాలు తొలగినా ఇంకా కోరికలు కష్టాలు తలెత్తుతూనే ఉంటాయి. ఇలా ఎన్ని కోరికలు తీరకుండా ఉంటాయి అంటే మరి తీరుతున్నాయి కదా, కొన్ని తీరుతున్నాయి కొన్ని తీరట్లేదు, జరుగుతుంది కదా మరి మనకి. అలా ఎన్ని కోరికలు తీరినా కష్టాలు తొలగినా ఇంకా కోరికలు కష్టాలు తలెత్తుతూనే ఉంటాయి, తీరుతూ ఉంటాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎన్ని జరిగినా సరే మళ్ళీ కొత్త కోరికలు కొత్త కష్టాలు తలెత్తుతూనే ఉంటాయి. ఎన్నింటికని ఎంతకని ప్రార్థిస్తాం, ఎన్నింటికి ప్రార్థిస్తాం, ఎంతకని ప్రార్థిస్తాం కదండి. ఎంత సద్గురువు అయితే మాత్రం ఎంత చేసి మనల్ని శాంతపరచగలడు? ఎంత సద్గురువైనా ఎంత భగవంతుడైనా ఎంత చేసి మనల్ని శాంతపరుస్తారు చెప్పండి? ఎంతని చేయగలరు ఆయన మాత్రం? ఎంతమంది ఉన్నామండి మనం, కోటాను కోట్ల, బాబో ఎంతమంది జనాభా, ఎంతమంది. ప్రతి వాడు ఒకడు గుడికి వెళ్తాడు, ఇంకోటి మసీదుకి వెళ్తాడు, ఇంకోటేమో చర్చికి వెళ్తాడు. కోరేస్తూ ఉంటారు కోరికలు. ఒకడు బాబా అంటారు నా బోటి వాళ్ళు, ఇంకోటేమో రాముడు అంటాడు, ఒకడు కృష్ణుడు అంటాడు, ఇంకోటి అమ్మవారు అంటాడు, ఒకడు ఆంజనేయ స్వామి అంటాడు. ఒక్కొక్క రూపంతో ఒక్కొక్కళ్ళు పలికేవాడు ఒక్కడే మళ్ళీ కదా. తండ్రికి బిడ్డ ప్రయోజకుడే తన స్వశక్తిపై స్వతంత్రుడుగా నిలబడి అవసరమైతే 10 మందికి చేయూతనివ్వగలగాలని ఉంటుంది. ఇప్పుడు తండ్రికి ఎలా ఉంటుందండి పిల్లల మీద? తన స్వశక్తి మీద స్వతంత్రుడిగా నిలబడి అవసరమైతే 10 మందికి చేయూతనివ్వాలి. తండ్రికి అలా ఉంటుంది కదా, బిడ్డ చక్కగా సెటిల్ అయిపోయి వాడు 10 మందికి చేయూతనివ్వాలి, అంతే కదా. అలా అనిపిస్తుంది కదా. మా అబ్బాయి చూడండి చక్కగా 10 మందికి జాబ్ ఇచ్చాడు, 10 మంది పని చేస్తున్నారు, వాడు 10 మందికి ఉపాధి కల్పించాడు మా అబ్బాయి కదా. 10 మంది వాడి కింద పని చేస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? కానీ ఎల్లకాలం కావలసిన దానికల్లా తన దగ్గర చేయి జాపేవాడిగా ఉండాలనిపించదు. ప్రతిదానికి తండ్రి దగ్గరికి వచ్చి నాన్న చేయి జాపితే ఎట్లా ఉంటుంది? వాడు పెద్దవాడు అయిపోయాక తండ్రికి ఎంత బాధగా ఉంటుంది. వాడి స్వతంత్రం వాడు నిలబడకపోతే, సెటిల్ అవ్వకపోతే కదా, చాలా బాధగా ఉండదు తండ్రికి. అదే అతడి ఉండాలనిపించదు, అదే అతడి తపన. ప్రాకృతికమైన దేహాన్ని ప్రసాదించే పామరుడు స్వార్థపరుడు అయిన తండ్రికే ఇంత తపన ఉంటే, ప్రాకృతికమైన దేహాన్ని ప్రసాదించాడు తండ్రి మన తండ్రి కదా, ఆ తండ్రికే స్వార్థపరుడు అంతే కదా. అలాంటి తండ్రికే ఇంత తపన ఉంటే కదా, లౌకికంగా మనకి ఆ తండ్రికి అంత తపన ఉంటే, తల్లి తండ్రి గురువు దైవము తానే అయిన ప్రేమమూర్తికి సద్గురువుకి ఎంత ఆరాటం ఉంటుంది. మామూలు తండ్రికే ఇంత తపన ఉంటే, తల్లి తండ్రి గురువు దైవము తానే సద్గురుమూర్తి, సద్గురువు, ఇంకా ఆయనకి ఎంత తపన ఉండాలండి. అసలు మామూలుగా జన్మ అందరికీ ఇచ్చింది ఆయన కదా కదా. మన తండ్రి మామూలుగా మనకి జన్మనిచ్చిన మామూలుగా చూసుకుంటే అందరికీ జన్మనిచ్చినవాడు ఆయన కదా, బాబా సద్గురుమూర్తి దైవం. లేకపోతే మరి ఆయనకి ఎంత తపన ఉండాలి? ఆయన నుంచి వచ్చిన వాళ్ళం మనం, ఆయనకి ఎంత ఉండాలి ఇంకా? అది ఎంత ఆరాటం ఉంటుంది ఆయనకి. సాయి ఆశించేది మనం సాధ్యమైనంత త్వరగా ఏమీ కోరనక్కలేని స్థితిని చేరాలని. బాబా ఆశించేది ఏంటిట? తండ్రి ఏమో అలా ఆశిస్తాడు, మామూలు తండ్రి స్వశక్తి మీద వీడు నిలబడాలి, నా దగ్గర చేయి జాపకూడదు, వీడు ఒక్క రూపాయి నన్ను అడగకూడదు, వాడు సెటిల్ అయిపోవాలి అనుకుంటాడు లౌకిక జీవితంలో తండ్రి. మరి బాబా ఏమనుకోవాలండి మనల్ని? త్వరగా వీడు ఏమీ కోరనక్కర్లేని స్థితికి చేరాలి, వీడు మనం ఏమి అడగొట్టాయని ఆ స్థితికి మనం వెళ్ళిపోవాలని ఆయన కోరుకుంటారట బాబా. మరి ఆయన కదా అసలైన తండ్రి మనందరికీ తండ్రి ఆయన. మామూలు తండ్రికి ఎంత తప్పన ఉంటే ఆ తండ్రి ఆయనకి ఎంత ఉండాలి తప్పన అంటున్నారు మాస్టర్ గారు.
ఎంత బాగా చెప్పారో చూడండి. ఏమీ కోరనక్కర్లేని స్థితిలో మనం ఉండాలట, ఆయన ఏమీ అడగొట్ట. అలాంటి స్థితికి మనం వెళ్ళిపోవాలని ఆయన ఎదురు చూస్తున్నారట. ఆయన ఆరాటం అదిట, బాబా ఆరాటం. ఆ స్థితికి మనం చేరాలంట. అదే దుఃఖ నివృత్తి. ఆ దుఃఖ నివృత్తి అనే స్టేట్కి మనం వెళ్ళాలని ఆయన ఆరాటపడుతున్నారు బాబా. దానికోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరూ ఎప్పుడు ఆ స్టేట్కి వెళ్తారా? ఎప్పుడు చేయిదాచి ఆడుకుంటు అలా అడిగే స్థితిలో ఉంటున్నారే వీళ్ళందరూ, ఎప్పుడు వెళ్తారు ఆ స్థితికి వీళ్ళు అని చూస్తున్నారు. అందుకనమాట ముక్తి పొందాలనే భక్తునికున్న కోరిక కంటే ఎన్నో రెట్ల ఆరాటం గురువు కట్టి స్థితి ప్రసాదించాలనే ఉంటుంది. ముక్తి పొందాలని మనందరికీ ఉన్న ఆరాటం కంటేట, ఆ కోరిక కంటేట ఎన్నో రెట్ల ఆరాటం గురువుకటండి అట్టి స్థితి ప్రసాదించాలని ఉంటుంట. అట్టి స్థితి ఎప్పుడు ఇద్దామా మనకని ఉంటుంట. మనం పొందాలన్న ఆరాటం కంటే ఆయనకి ఇంకా ఎక్కువ ఉంటుంట. ఆ కోరిక మనకున్న ఆరాటం ఆయనకి ఎక్కువ ఉంటుంటాయి. ఎప్పుడు ఇద్దామా, వీడు ఎప్పుడు ఎలిజిబుల్ అవుతాడో ఇచ్చేద్దామా వీడికి అన్నట్టుంటుంట గురువుకి ఆ ఆరాటం. ఆయన రెడీగా ఉన్నారు, మనం ఎప్పుడు క్వాలిఫై అవుతామో ఎప్పుడు ఇచ్చేద్దామా, సర్టిఫికెట్ రెడీగా పట్టుకుని ఉన్నారు ఎప్పుడు ఇచ్చేద్దామా అని. మనం క్వాలిఫై అలా అవ్వగానే ఇచ్చేస్తారు. ఆయన రెడీగా ఉన్నారు, ఆయన ఆరాటంతో ఉన్నారు. మనమే ఎప్పుడు డిస్క్వాలిఫై అవుతాం, ఫెయిల్ 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 మనం. అది మన పరిస్థితి. ఆయన రెడీగా ఉన్నారు ఇచ్చేయడానికి, ఆయన ఆరాటపడుతున్నారు అట్టి స్థితి ఇచ్చేయాలని. అట్టి నిర్హేతుకమైన ప్రేమస్వరూపి కనుకనే అతడు దైవం. అలాంటి నిర్హేతుకమైన హేతువు లేదు ఆయన ప్రేమకి. అలాంటి ప్రేమస్వరూపి కనుకనే ఆయన దైవం. దైవం అంటే ఏంటండి? నిర్హేతుకమైన ప్రేమ. ఆ ప్రేమకి హేతు ఉండదు. మనుషులకు ఎలా ఉంటుంది? మనుషుల మానవ ప్రేమలు ఎలా ఉంటాయి? అసంపూర్తిగా ఉంటాయి అవి. దానికి హేతు ఉంటుంది ఆ ప్రేమకి, అంటే ఒక కారణం ఉంటుంది ప్రేమ. కానీ భగవంతుడి ప్రేమకి ఓ హేతు ఉండదు. మహాత్ముల ప్రేమ అట్లా ఉంటుంది. అందుకే పడిగాపులకి అక్కడికి వెళ్ళేది ఎందుకు? మహాత్ముల సన్నిధికి ఎందుకు వెళ్తారండి? వారి ప్రేమ, దానికి హేతు ఉండదు, నిర్హేతుకమైన ప్రేమ. మాస్టర్ గారి దగ్గర ఎందుకు కూర్చునే వాళ్ళు అందరూ వెళ్ళి ఇళ్ళల్లో ప్రేమ దొరకట్లేదా, తల్లిదండ్రులు లేరా? కాదు, ఆ ప్రేమ వేరు. అది అంతే, దైవం నుంచి వచ్చే ప్రేమ, ఆ గురువు దగ్గర లభించే ప్రేమ. అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఎందుకు కూర్చునే వాళ్ళు అందరూ? ఆ ప్రేమ అది వేరు. అందరికీ ఇళ్ళల్లో ఉన్నారు కదా, తల్లి తండ్రి పిల్లలు అందరూ ఉన్నారు కదా, బంధువులు. ఎందుకని? ఆ ప్రేమ అది, అట్లాంటి ప్రేమ నిర్హేతుకమైన ప్రేమ. అన్కండిషనల్ లవ్ అంటారు. ఏ కండిషన్ ఉండదు దానికి, అన్కండిషనల్ లవ్, నిర్హేతుకమైన ప్రేమ. అందరి మీద ప్రసరిస్తూనే ఉంటుంది, ఎంతమంది కూర్చున్నా అక్కడ. ఏమనిపిస్తుంది? ఎవరికి వాళ్ళే, అబ్బా నేనంటే ఇష్టం మాస్టర్ గారికి, అబ్బా నేనంటే ఇష్టం అమ్మగారికి. ఎంతమంది ఉంటే అంతమందికి అట్లాగే ఉంటుంది ఫీలింగ్. అదనమాట అద్భుతం మహాత్ముల సన్నిధి. ఎవరికి వాళ్ళకే అనిపిస్తుంది అట్లా. అది అంత అద్భుతమైనదనమాట సన్నిధి. అలా ఉంటుంది. ఎందుకు వెళ్తారు? ఆ ప్రేమతోటి. అదనమాట. అందుకని అట్టి నిర్హేతుకమైన ప్రేమస్వరూపి కనుకనే అతడు దైవం, నిజమైన తల్లి తండ్రి ఆప్తుడు. ఎందుకు వీళ్ళు అందరూ వెళ్తారనుకుంటారండి చాలామంది. ఎందుకు వెళ్తారండి? అదే, అందుకే చాలామందికి అర్థం కాదు. ఎందుకు వీళ్ళు వెళ్తూ ఉంటారు ఎట్లాగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఒక్కసారైనా వెళ్ళి అనుభవిస్తే కదా తెలిసేది మహాత్ములు ఎట్లా ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ సన్నిధి. చూస్తే కదా తెలిసేది. వెళ్ళే వాళ్ళందరూ పిచ్చోళ్ళలా కనబడతారు. పిచ్చోళ్ళే, నిజమే, అది తెలిస్తే కదా ఏమన్నా. అది అందుకని
నిజమైన తల్లి తండ్రి ఆప్తుడు. అతడట్టి ప్రేమమయుడని దానికి తోడు సర్వజ్ఞుడని మనం విశ్వసించడమే అతన్ని గురువుగా తలచడం అంటే. చూడండి, ఆయన గురువుగా తలచడం అంటే ఏంటట? ఆయనట్టి ప్రేమమయుడని. ఇప్పుడు చెప్పుకున్నాం చూసారా ఎంత ప్రేమని. ఆయన అంతటి ప్రేమమయుడని, దానికి తోడు సర్వజ్ఞుడని, అన్నీ తెలిసిన వారని. మనకు తెలుసు ఆయనకు అన్నీ తెలుసని విషయం మనకు తెలుసు, కానీ ఒక్కోసారి మనకు మత చెల్లిస్తూ ఉంటుంది కదా. అందుకని సర్వజ్ఞుడని మనం విశ్వసించడమే ఆయన్ని గురువుగా తలచడం అంటే. గురువుగా తలచడం అంటే అదే. ఆయన ప్రేమమయుడు, సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవారు. ఆయన ప్రేమమయుడు, కరుణామూర్తి అని తలచడమే గురువుగా తలడం అంటే. అట్టివాడిని మనం ఏం కోరాలి? ఆయన ఏం కోరాలి? ఆయన నుంచి బోళ్ళంత ప్రేమ ఉంది. ఆయన సర్వజ్ఞుడు, అన్నీ తెలుసు ఆయనకి. ప్రేమమయుడు, మనం అంటే ప్రేమ లేదా? ఆయన ప్రేమ ఉంది. సర్వజ్ఞుడు, ఆయనకి అన్నీ తెలుసు. మనం కష్టపడుతున్నామని తెలీదా? తెలుసు. మనకేం చేయాలో ఆయన తెలీదా? తెలుసు. మనకి ఏది మంచిదో ఆయన తెలీదా? తెలుసు. మరి ఇంకా ఆయన ఏం కోరాలి మనం? చూడండి అసలు ఎట్లా తీసుకొచ్చారో మాస్టర్ గారు. ఒక్కొక్క పాయింట్ చూస్తే ఎంత అద్భుతంగా రాశారో చూడండి. అసలు ఆ మాస్టర్ గారు ఆ స్థితిలో ఎట్లా ఉండగలిగారన్నది ఇలా చూసుకుంటే అంటే అదనమాట ఆలోచించే విధానం. మాస్టర్ గారు ఒక చోట అమ్మగారు రాస్తారు. మాస్టర్ గారు ఆలోచించేవారట. ఆమె అసలు ఈ మరణం అంటే ఏమిటి, నేను అంటే ఏమిటి, ఇలా అంటే మనకి చెప్పడం కోసం చూడండి అలా యోచించండి అనేసి ప్రతిదీ ఆలోచించేవారట మాస్టర్ గారు, ప్రతి దాని గురించి. భగవంతుడు అంటే ఏమిటి, మనం టైం పెట్టం తెలుసండి వాటి గురించి. అసలు ఆలోచించం, మనం టైం పెట్టం, ఎవరిని అడగము, ఏమీ ఉండదు. అట్లాంటి వాటి గురించి అసలు స్పెండ్ చేయం. అలా అందుకని ఏంటంటే అతన్ని గురువుగా తలచడం అంటే అట్టివాడిని మనం ఏం కోరాలి? ఇంకేం కోరాలి? మనం ఏం కోరక్కర్లేదు. సర్వజ్ఞుడు ఆయన, అన్నీ తెలుసు అన్న విషయం తెలుసు కదా. అవునా? ప్రేమమయుడు కాదా? అవును. మరి ఇంకెందుకు అడగడం ఆయన్ని? చూడండి ఎలా చెప్తున్నారు మాస్టర్ గారు. మనం దాన్ని కోరుతున్నామంటే నిజమైతే దాన్ని సులభంగా పొందేలాగా యోచించడం ఎలాగో ఆయన బోధిస్తే దాన్ని ఎందుకు ఆచరించము? మరి ఆయన సులభంగా పొందాలనుకుంటే మనం యోచించడం ఎలాగో ఆయన బోధిస్తే కనుక దాన్ని ఎందుకు ఆచరించం? మనం ఆయన ఎన్ని సూక్తులు ఎన్ని చెప్పారండి, మరి ఎందుకు ఆచరించట్లేదు మనం కదా? ఆచరించం మనం. ఆయన ఏం కోరుతున్నారు? దుఃఖ నివృత్తి మన నుంచి, అంతే కదా. ఆ స్థితి పొందాలని చెప్తున్నారు మనకి. ఆయన అంటే మరి మనకిష్టం. అలా అయితే ఆయన చెప్పినట్టు వినాలి కదా. అట్టి స్థితి మనకి కావాలని ఆయన అనుకుంటున్నారు. అంటే అమ్మ నాన్నకి నచ్చేలా మనం ఉండాలి, అంటే బాబాకి నచ్చేలా మనం ఉండాలి. అంటే దుఃఖ నివృత్తి అనే స్థితిలో మనం తెచ్చుకోవాలి దాన్ని. కానీ మనం ఎందుకు ఆచరించట్లేదు అవన్నీ బాబా చెప్పినవి? అంటే దుఃఖ నివృత్తికే మనకు సత్యమైన కోరిక లేదన్నమాట. అంటే దాని మీద కోరిక లేదు మనకి. దుఃఖ నివృత్తి అనే దాని మీద కోరిక లేదు. మిగతా వాటన్నిటి మీద కోరిక ఉంది మనకి. డబ్బులు కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి, అన్నీ కావాలి మనకి. అందరికీనండి, ఎవరు ఇక్కడ నేను ఎక్సెప్షన్ కాదు, ఎవరు ఎక్సెప్షన్ కాదు. ఇక్కడ ఎవరం కాదు. ఇక్కడ అందరం కోసం చదువుకొని మనం అందరం అసలు ఏంటి ప్రాబ్లం అని ఆలోచిస్తున్నాం. మనం ఎందుకు చేయలేకపోతున్నాం, ఏంటి మన సమస్య, అసలు ఎందుకు ఇలా ఉన్నాం మనం అనేదాన్ని మనం చర్చించుకుంటున్నాం ఇక్కడ. అంటే దుఃఖ నివృత్తికే మనకి సత్యమైన కోరిక లేదన్నమాట. అంటే నిజమైన కోరిక మనకు లేదట. దుఃఖ నివృత్తి నాకు కావాలి అనేటువంటి పట్టుదల మనలో లేదు. ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు, ఆయనకి ఎలా వచ్చిందండి? ఎంత పట్టుదల వచ్చింది ఆయనకి? ఒక 3 దృశ్యాలు అట్లా చూసేసరికి ఆయనకి
చిచ్చా అనిపించింది అంతే. వెళ్ళిపోయి కూర్చున్నాడు అంతే ఆయన తపస్సుకి. అట్లా మనకు లేదు. మనం 30 దృశ్యాలు చూస్తాం రోజులు, ఏమి చలనం ఉండదు మనకి. అవునా? ఏముండదు, కాసేపు చూసా అయ్యో అయిపోయింది, మామూలే. చూస్తూనే ఉంటాం, ఎన్నో దృశ్యాలు చూస్తాయి. ఎంతమంది పౌడాలు చూడట్లేదు మనం, ఎన్ని చూడట్లేదు. కానీ వారు ఎట్లా ఉన్నారు అట్లాంటి వాళ్ళు, వాళ్ళకి ఆ దృశ్యాలు ఎట్లా వాళ్ళని మార్చాయి, వాళ్ళ జీవితాలను ఎట్లా మార్చాయి. మాస్టర్ గారి జీవితం చూడండి. వారి అన్నగారు అబ్బాయి చనిపోతాడు. మాస్టర్ గారు ఉపనయనం టైంలో ఆయన ఆలోచిస్తారు, ఇదేంటి మా అన్నగారు ఎన్ని పూజలు ఎన్ని చేశారు, ఏంటి ఏమైపోయాయి ఇవన్నీ. తక్కువ వాళ్ళు ఏంటండి మాస్టర్ గారు అన్నగారు వాళ్ళు. పైగా ఏంటి, మాస్టర్ గారికి ఉపనయనం ముహూర్తం ఎట్లా పెట్టారట, పెద్ద పెద్ద దైవజ్ఞులు, అసలు చాలా గొప్ప గొప్పవాడు, ఇలాంటి ముహూర్తం అనేది లేదన్నట్టు గొప్ప గొప్ప వాళ్ళు పెట్టారట ఆ ముహూర్తం. కరెక్ట్గా ఉపదేశం జరుగుతున్న టైంలో ఆ కుర్రవాడు మరణించాడు. మరి ముహూర్తం ఎట్లాంటి ముహూర్తం ఒకటి అది. పెద్ద పెద్ద వాళ్ళు మరి అనంతాచార్య గారు మామూలు ఆయన నిన్నే అనుకుంటా చెప్పుకున్నా ఆయన గురించి. ఎంతమంది అంత పెద్దవాళ్ళు తెలిసి ఉంటారు ఆయనకి. అలాంటి మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళ చేత ముహూర్తం పెట్టించారు. చెప్పండి అసలు ఏంటిది, ఏమనుకోవాలి. ఆ కుర్రవాడు చనిపోయాడు. మాస్టర్ గారికి పిచ్చి ప్రేమ ఆ కుర్రవాడు అంటే, ఆ పిల్లాడు. ఉపనయనం అంటే మంత్రోపదేశం టైంలో ఇంకా ఆలోచించారు మాస్టర్ గారు, అసలు ఏంటి చనిపోవడం ఏమిటిది అంతా. మా అన్నగారు ఎన్ని పూజలు చేశారు, మా వదిన ఎన్ని పూజలు చేశారు, ఎంత భక్తి, ఇదంతా ఏమైపోయింది, ఆ పిల్లవాడిని కాపాడలేదేంటి. ప్రశ్నల మీద ప్రశ్నలు వచ్చాయి మాస్టర్ గారికి. అట్లాంటి వాళ్ళు అలా ఉంటారండి, అంత శోధిస్తారు, అంత ఆలోచిస్తారు వాళ్ళు. మనం కాసేపే ఆలోచన కూడా రాదు మనకి, వదిలేస్తాం దాన్ని, ఏమిటనేది ఉండదు అసలు. ఓ బుద్ధ భగవానుడిలాగాను, మాస్టర్ గారు లాగాను అట్లా మనకు ఉండదు, రమణ మహర్షి లాగాను అట్లా మనం ఉన్నాం. ఏ సంఘటన మనల్ని అట్లా మార్చదు. ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో దృశ్యాలు చూస్తూ ఉంటాం, రోజు రోడ్డు మీద అట్ట పోతూ ఉంటాం అంతే. పెద్ద ఏం చేంజ్ ఉండదు మనకి, జీవితాల్లో మార్పు ఉండదు కదా. మాస్టర్ గారు షిరిడే వెళ్ళారు, మనము షిరిడే వెళ్తున్నాం. వేదమ్మ గారు అంటూ ఉంటారు ఆ విషయం, మనం ఎన్నిసార్లు వెళ్ళామో షిరిడి. మాస్టర్ గారు అప్పుడే వెళ్ళారు ఫస్ట్ టైం షిరిడి. ఆయనకేమో బ్రహ్మానుభూతి కలిగింది, మనము ఎన్నిసార్లు వెళ్ళినా ఒక్క అనుభూతి కూడా లేదు మనకి. మాకైతే ప్రసాదం తెచ్చుకుంటాం అంతే కదా, ఏముండదు. లైన్లో ఎంతసేపు ఉన్నాము, ఇదే పని మనకి. రూమ్ దొరికిందా లేదా, ఎన్ని గంటలు ప్రయాణం చేసాం, అక్కడ బాగుందా ఇక్కడ బాగలేదా, ఇవే ఉంటాయి మనకి. మన పరిస్థితి అది ఇదండి. అయితే మరి షిరిడి వెళ్ళిన ప్రతి వాళ్ళకి బ్రహ్మానుభూతి కలగాలిగా, ఎందుకు కలగట్లేదు? పోనీ మనకు కాపోయినా చాలామంది వెళ్ళారుగా ఇప్పటివరకు. ఇది ఇట్లా ఆలోచన, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ విషయాలు ఆషామాషి కాదు. ఇవన్నీ
వారి పట్టం అక్కడ ఉండి మనం ఇట్లా చేస్తున్నామంటే ఆలోచించుకోవాలి ఇవన్నీ. అది గురువు అంటే. అందుకని అంటే దుఃఖ నివృత్తికే మనకు సత్యమైన కోరిక లేదనమాట. మనకు అలాంటి కోరికలు లేవు. తెలుసుకోవాలనేటువంటి దుఃఖ నివృత్తి కావాలనేటువంటి కోరిక మనకు లేదు. నిజమైన కోరిక మనలో లేదు. నిజంగా కోరనిదే ఆయన ఎందుకు ప్రసాదించాలి? నిజమైన కోరిక మనకు లేనప్పుడు ఆయన ఎందుకు ప్రసాదిస్తారు? నిజంగా మనకు ఉంటే అది ఆయన ప్రసాదిస్తారు. మనకు లేదయ్యే ఆ కోరిక లేదు. ఆ బూటకం ఆయన తెలీదా? నిజమో అబద్ధమో మనలో ఏముందో బూటకం ఆయన తెలీదా అండి? తెలుసుకోలేరా మనసులో ఏముందో మన మనసులో? దీనికి ఒక ఉదాహరణ, మనకు లీలామృతంలో ద్రాక్షపొడి సమర్పిస్తుంది. వెంటనే ఆయన ఏవో కుళ్ళినవి తీసుకుని మిగతావన్నీ మీ అమ్మాయికి ఇచ్చేయంటారు ఆయన వెంటనే. అబ్బా బాబాకి ఎట్లా తెలిసిందమ్మా? నేను ఇట్లా అనుకున్నానే, ఆయన తినరు అందరికీ మనమేమో తిన్నట్టు కాదు అందరికీ పనిచేస్తారు అనుకున్నానే అంటుంది అమ్మాయి. తల్లికి తెలియపోయినా ఆయన తెలుసు ఆ అమ్మాయి ఏమనుకుందో. తల్లికి కూడా తెలియదు, ఆ అమ్మాయి మనసులో అనుకుంది బాబాకి తెలుసు కదా. అలా మనం పూటకం ఏదో ఆయన తెలియదు. అది అమ్మాయి కాదండి అనుకుంటాం. మన అమ్మాయి ఎలా అనుకుంది కాదు, మనమే. అన్నీ మనమే, అందులో క్యారెక్టర్లు అన్నీ మనమే. మనకి దేని మీద నిజమైన ఇవి లేవు. దుఃఖ నివృత్తి గురించి ఇట్లాంటివి మనకు లేవు. ముక్తి మోక్షాలు ఇట్లాంటి కోరికలు మనకు లేవు. నిజంగా సిన్సియర్గా మనం ప్రశ్న వేసుకోవాలి, నిజంగా ఉందా? అలా అయితే బాబా బోధలన్నీ వాటికి మనం ఆచరించేసే వాళ్ళమే ఖచ్చితంగా కదా. ఏదో అంతే పారాయణ చేసుకుంటున్నాం, కష్టాలు వస్తున్నాయి చేసుకుంటున్నాం. బాబా అంటే గౌరవం ఇష్టం, మంచిది. పట్టం పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకుంటాం, నైవేద్యం పెడితే మంచిది పెడతాం, షిరిడి వెళ్ళొస్తే మంచిది, ఏదో మంచిది అంతే. ఏదో అందరూ వెళ్తారు మనం వెళ్తాం. అది మన పరిస్థితి. అందరూ చేస్తున్నారు మనమే చేస్తాం కదా. నిజంగా ఆలోచించావు ఏది ఎందుకు? మాస్టర్ గారు అలా లేరు, మనలో లేరు. ఆయన ఎందుకు ప్రశ్నించారు అందరినీ, ప్రతి వాళ్ళని ప్రశ్నించారు ఎందుకు అని. తెలుసా అండి? తిట్టేవారట కూడా తిరిగి వాళ్ళు, ఎంత అన్నావా లేదా, ఏంటిది మమ్మల్ని అడుగుతావా అని వదిలేవారు కదా ఆయన ఎవరిని. చాలా అసలు పట్టుదల, చాలా పట్టుదల అట్టా ఉండేవారు మాస్టర్ గారు. అది అందుకని కోరనిది ఆయన ఎందుకు ప్రసాదించాలి? అలా వివేకంతో యోచించడానికి సంసిద్ధుడు కాని వ్యక్తికి నిజంగా దుఃఖనాశన అవసరం లేదన్నమాట. అటువంటి అప్పుడు దానికై ప్రార్థించడం బూటకం కాదా? బూటకం ఇంకేముంది, నిజంగా లోపల లేకుండా చేసేది బూటకం. అదంతా బూటకాన్ని గుర్తించలేని వాడు దైవం ఎలా అవుతాడు? ఆయన గుర్తించలేకపోతే దైవం ఎట్లా అవుతారండి కదా. దుఃఖం అంటే మనకంత ప్రీతి ఉంటే మనం దుఃఖించడం ఎందుకు? హాయిగా ఉండవచ్చు కదా. అప్పుడు దుఃఖం ఎక్కడిది? అప్పుడు మనం ప్రార్థిస్తున్నది దేనికోసం? దేనికోసం ప్రార్థిస్తున్నాం మరి? అది అంటే దీని సారాంశం ఒక్కటే, ఎన్ని కోరికలు తీరినా ఎన్ని కష్టాలు తొలగినా లభించే తృప్తి తాత్కాలికమే, మరలా కొత్తవి తలెత్తుతూనే ఉంటాయి. కారణం అజ్ఞానమే. దుఃఖం అశాంతి, అది తొలగే మార్గం. ఆయన మన అడుగకనే వాచా కర్మణ బోధిస్తున్నారు. అందులో ముఖ్య అంశం వివేకం. వివేకం అంటే ఈ సూక్తిలో తెలిపినట్టు యోచనే. అది చెప్పింది. ఏం చెప్తున్నారు ఇక్కడ? మరలా ఎన్ని తీరినా మనకి తాత్కాలికమే. ఇప్పుడు నాకు ఏదో కష్టం వచ్చిందండి, మాస్టర్ గారు ప్రార్థించారు, తీర్చారు. కొన్ని రోజులు బాగానే ఉంటుంది, మళ్ళీ ఇంకోటి రాకుండా వస్తుందా? వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మానవ జన్మ సామాన్యం అయ్యే మన కర్మలు ఏమైనా తక్కువ ఉంటాయా? మళ్ళీ వస్తూ ఉంటుంది, కొత్తవి తలెత్తుతూ ఉంటాయి. కారణం అజ్ఞానం, దుఃఖము, అశాంతి.
అది తొలగే మార్గం ఆయన మనం అడక్కనే వాచ కర్మణ బోధిస్తున్నారట. ఏంటి ముఖ్యాంశం ఏంటి? వివేకం. నాయన వివేకంతో ఆలోచించుకోరా అని చెప్తున్నారు. వివేకం అంటే ఈ సూక్తిలో మనకి తెలిపినట్టి యోచనే. వైరాగ్యం అంటే దాని పర్యవసానంగా సిద్ధిస్తుందని చెప్పిన సుఖదుఖాల ఎడల సమత్వం, నిర్లిప్తత. సుఖదుఖాల ఎడల నిర్లిప్తత. అదే అక్కడ చెప్పారు కదా, విత్తనాలు మొలిచినందుకు కానీ అవి మాడిపోయినా సరే ఏముండదు, సమంగా ఉంటుంది. నిర్లిప్తతే ఏముండదు అప్పుడు. అది అట్లా ఉండడం నేర్చుకోవాలి. ఆ సూక్తిలో చెప్పింది అదనమాట. అలా నేర్చుకోమని అట్లా ఉండమని అనమాట. అది ఇంకా ఉందండి. మనకి టైం అయిపోయిందని ఇక్కడితో ఆపుతున్నాను. ఇంకా ఉంది, మిగిలింది కూడా మనం చెప్పుకుందాం. దీన్ని చెప్పుకోవడమే మంచిది మనకి. ఆ సూక్తి ఇంకా వంట పట్టాలి, బాగా అర్థం అవ్వాలి. అది కనీసం అవగాహన తెచ్చుకోవడమైనా జరుగుతుంది. అందుకోసం అది మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి చెప్పుకుంటున్నాం. ఇదంతా ముందు చెప్పుకున్నదే మళ్ళీ ఒకసారి మళ్ళీ మనం రివిజన్ అనమాట. చెప్పుకుందే చెప్పుకోవడం. అదే లేకపోతే మన మనసు కూడా స్థిరంగా ఉండదు. అది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.